హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు వీడియో స్పెషల్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అనగానే మన తెలుగు వాళ్ళకి పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని రుచిగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా దీనికోసం గోంగూర తీసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇక్కడ మాకు ఏర్లతోని చెట్లు పలంగా పీక్కొచ్చేస్తారు, మట్టి వస్తుంది. ఆకులు తీసినప్పుడు ఎంత కడిగినా కూడా పోదు. అందుకే ముందుగా ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఆకులు తీసుకొని మళ్ళీ దీన్ని కడగాలండి. 2-3 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. అప్పుడు ఇసుక అదేమైనా ఉంటే పోతుంది. శుభ్రంగా పురుగు అది ఏమైనా ఉందేమో చూసుకొని మంచి ఆకులన్నీ తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి జాలిగిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 20 వరకు ఎండుమిర్చి, ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలు. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ముందుగా శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు కూడా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే మంచి రుచి వస్తుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. పచ్చళ్ళలోనూ వేసుకొని వేయించుకొని అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకుంటే ఆప్షనల్ అండి, అది నచ్చిన వారు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా మంచి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలి. వేయించుకొని అవి కూడా తీసి మనం పప్పులు వేయించి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. తడేమి లేదు, ఉడకదేమో అని డౌట్ ఉంటే కొంచెం ఉప్పు వేసుకుంటే నీరు పడుతుంది, ఉడికిపోతుంది. కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా పైకి కిందికి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెడితే ఒక 2 నిమిషాలు నీరు పట్టేసి మెత్తగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోనక్కర్లేదు, ఒక 2-3 నిమిషాలు ఉడికించితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని మనం వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇవి పచ్చళ్ళు ఏవైనా రోట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. అందులోనూ గోంగూర పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా, అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఇవి మొత్తం మెత్తగా దంచుకోవాలి. కొంచెం లేట్గా అవుతుందండి, శనగపప్పు, మినపప్పు వేసాం కదా, కొంచెం నలగడానికి టైం పడుతుంది. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా అందులో వేసుకొని దంచుకుంటే వాసన చాలా బాగుంటుంది. పోపులో వేసుకున్నా కూడా ఇలాగ కారం పొడిలో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి మెత్తగా నలిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మెత్తగా మొత్తం కారం పొడి పట్టేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మొత్తం మెత్తగా అయ్యేలాగా నూరినట్టుగా నూరుకోవాలి. నేను శనగపప్పు, మినపప్పు ఎందుకు వేసానంటే తినేటప్పుడు అవి చాలా మంచిగా మనకి అన్నంలో కలుపుకొని, వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినేటప్పుడు ఈ శనగపప్పు, మినపప్పు మనం ఆయిల్లో వేయించాం కదా, ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. పచ్చడి కూడా మెత్తగా లేకుండా చక్కగా పలుకులుగా తగులుతుంది. అందుకే శనగపప్పు, మినపప్పు వేసాను. లేదంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నూరుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని, సరిపోతే వేసుకొని కొంచెం మరొకసారి నూరుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. పచ్చళ్ళకి తాలింపులు పెట్టుకోవడానికి వేరుశనగ నూనె అయితే చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. నూనె తీసుకొని అది కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చూడండి, శనగ నూనె అవడాన చక్కగా పొంగుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. మనకి
పోపు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి పల్లి నూనె అయితే. ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముక్కలు చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు కూడా ఒలుచుకొని వేసుకొని అవి కూడా మంచి రంగు వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం నూరి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చెప్తుంటేనే, అంత రుచిగా ఉంటుంది. చక్కగా శనగపప్పు మినపప్పు వేయించి పొడి చేసాం కాబట్టి అవి తినేటప్పుడు దాని టేస్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చల్లారనిచ్చి మనం ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే వారం రోజుల వరకు బయట ఉన్నా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.